రీసెంట్‌గా $100,000 గురించి కొంతమంది అటార్నీస్ సో, వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ యొక్క వెబ్‌సైట్ లోపల ఈవెన్ న్యూస్ లెటర్ అక్కడ రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్‌గా 100,000 గురించి మనం అనుకున్నది ఒక విధంగా ఉంది. ఈ మధ్యలో కొన్ని డిఫరెంట్ సినారియోస్ అయితే ఎదురవుతూ ఉన్నాయని జెప్పేసి. సో, అసలు వాళ్ళు ఏమని మెన్షన్ జేస్తున్నారు అనేదైతే ఈ వీడియోలో షేర్ జేస్తాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని జూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. సో, ఇంక మనం టాపిక్‌లోకొచ్చినట్లయితే రీసెంట్ టైమ్ లోపల 100,000 ఎస్పెషల్లీ హెచ్-1బీ వీసాలకైతే చాలా వరకు కూడా ఇంపాక్ట్‌నిస్తుంది. అండ్ పాపం ఎస్పెషల్లీ వేరే కంట్రీస్ నుంచి యూఎస్ఏకి రావాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా పెద్ద ఎదురు దెబ్బ అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైనా కూడా యూఎస్ అనేది ఒక డ్రీమ్ లాగా ఉంటది. ఆల్రెడీ ఈ ఐటీ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఇంకా యూఎస్ ఎళ్తే కొంచెం ఆపర్చునిటీ వచ్చినట్లుంటది. అండ్ కొన్ని రోజులైనా కూడా ఆ కంట్రీ లోపల స్టే చేస్తే అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటదో తెలుసుకోవచ్చు. అండ్ మనకు కూడా ఒక మంచి అవకాశం వచ్చినట్లుంటది. మళ్ళీ రిటర్న్ ఇండియాకొచ్చినా కూడా కొంచెం ఇంకొంచెం ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అండ్ ఫినాన్షియల్‌గా కూడా కొంచెం స్టేబుల్ అవ్వచ్చు. అండ్ ఇండియాలో ఉండే సాలరీస్ తోటి దెన్ ఓకే. ఇప్పుడు ఇండియాలో కూడా ఐటీకి చాలా మంచి సాలరీస్ వస్తున్నాయి. కానీ ఎంతైనా కూడా అబ్రాడ్‌కి కొన్ని సంవత్సరాలు ఎళ్ళేసొస్తే ఆ ఫ్లెక్సిబిలిటీ బావుంటది అని జెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ ఈ ఇయర్ ఏంటంటే ఈ $100,000 పే చేయాలి అనడం వలన ఎస్పెషల్లీ వేరే కంట్రీస్ అండ్ ఈవెన్ ఇండియా నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకేంటంటే ఈ అవకాశాలనేవి చాలా వరకు కూడా తగ్గిపోయింది. అండ్ 100,000 అనేది ఎప్పుడైతే చెప్పారో ఆల్మోస్ట్ సెప్టెంబర్ అనుకుంటాను గదా! సెప్టెంబర్ 21 నుంచేమో ఇంప్లిమెంట్ అవుతది అన్నప్పటి నుంచి అప్పుడు చెప్పినప్పుడు చాలా వరకు కూడా డిఫరెంట్‌గా వినిపించాయి మనకి. ఏంటంటే ఫస్ట్ ఇంక రేపటి నుంచే ఇంప్లిమెంట్ అవుతది. అండ్ అన్ని వీసాలకి ఇది ఇంప్లిమెంట్ అవుతదని విన్నాము. అండ్ ఒక 2-3 డేస్ అయితే మొత్తం ఇంక దీని గురించి అప్పుడు చర్చ జరిగింది. అండ్ యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి కూడా అని జెప్పేసి అండ్ అమైన్‌మెంట్స్, ఎక్స్‌టెన్షన్స్‌కి అన్నిటికి కూడా ఇది అప్లై అవుతది అని జెప్పేసి ఆ టైం లోపల చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ షేక్ అయ్యాయి. అండ్ ఎవరైతే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని అసలు ఇండియాకి కూడా ఎళ్ళకూడదని జెప్పేసి ఆ టైం లోపల చాలా వరకు ఇలా వినిపించింది. బట్ అప్పుడు కొంతవరకు అటార్నీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళేంటి అంటే దెన్ ఇప్పుడే మనం దీని మీద ఏమి చెప్పలేము. సరే అంటే ఇంకా డేస్ గడుస్తున్న కొద్దీ ఫ్యూచర్‌లో అసలు ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతది? ఎలా ఇంపాక్ట్ ఇస్తది? అని చెప్పగలం అనేసి ఆ టైంలో మెన్షన్ చేశారు. బట్ రీసెంట్ టైమ్ లోపల వాళ్ళు ఫేస్ చేస్తుంది ఎస్పెషల్‌గా కొంతవరకు ఫేమస్ అయిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి చాలా వరకు కూడా అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు చాలా వరకు ఫైలింగ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ప్రతి కంపెనీకి కూడా అటార్నీస్ ఇలా ఉంటూ ఉంటారు గదా! సో, వాళ్ళు ఎక్స్‌టెన్షన్స్‌కి ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో వాళ్ళు అబ్జర్వ్ చేసిందేంటంటే, ఈవెన్ ఈ ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళినప్పుడు వాళ్ళు అంటే మనకి యూఎస్ఏస్ నుంచి ఇది ఇలా అప్లై అవ్వదు. మీరు $100,000 ఏదైతే కట్టాలో దానికి ఇంప్లిమెంట్ అవుతది అని జెప్పేసి వచ్చిందంట వాళ్ళకి. వీళ్ళు అదేంటి లేదు ఈ ఎక్స్‌టెన్షన్‌కి అసలు దానికి సంబంధమే లేదు. ఇది నార్మల్‌గా ఎక్స్‌టెన్షన్ అయ్యేదే దీనికి రానియండి లేకపోతే ఇట్లా వీసా స్టేటస్ ఇన్ని యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ గూడా ఇదైతే అప్లై అవ్వదు అని జెప్పేసి వీళ్ళు రిటర్న్‌గా మళ్ళీ పంపించినా కూడా డిలే అవ్వట్లే. అంటే ఐ మీన్ అది కంప్లీట్‌గా క్యాన్సిల్ అలాంటివైతే ఏమి చేయట్లేదు కానీ చాలా వరకు లేట్ అవుతూ ఉంది ప్రాసెస్ అని జెప్పేసి. సరే ఏముందిలే ప్రాసెస్ లేట్ అయినా కూడా వస్తది కదా అని అనుకుంటే, ఇప్పుడు మనకి అప్లై చేసిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేసిన తర్వాత ఇన్ని రోజుల వరకే యూఎస్ఏలో ఉండాలి అని జెప్పేసి ఉంటది. ఆ తర్వాత ఏంటంటే ఇంకా అది ఎక్స్‌పైరీ అయిపోయిందనుకోండి మనం యూఎస్ఏలో లీగల్‌గా ఉండలేము. సో, ఇండియాకెళ్ళిపోవాలి. ఇది ఇండియాకెళ్ళిపోయాము అంటే ఇంక ఇది క్యాన్సిల్ అయిపోయినట్లే మళ్ళీ న్యూగా $100,000 ఏదైతే ఉంటదో దానికి మనం ఎలిజిబుల్ అవుతాం. సో, వితిన్ యూఎస్ఏలో అయితే ఈ ప్రాసెస్ ఏమీ అప్లికేబుల్ కాదు కాబట్టి, అసలేంటి ఇలా ఆర్ఎఫ్‌ఈస్ వస్తున్నాయి అని జెప్పేసి చాలా మందికి కూడా వాళ్ళు రీసెంట్ టైమ్‌లో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంట. సో, ఇంక ఈ అటార్నీస్ ఏంటి అంటే, ఓన్లీ కూడా న్యూ హెచ్-1బీ పిటిషన్‌కి మాత్రమే ఈ $100,000 కట్టాలి అనేసి అసలు మెన్షన్ ఏమి చేసి లేదు. ఇది కూడా ఒక కన్సర్న్‌ని రైజ్ చేస్తుందన్నట్లు. అండ్ ఆహ్, వాళ్ళేంటంటే ఆల్రెడీ అంటే గైడ్‌లైన్స్ ఇస్తది కదా! యూఎస్‌సిఎస్ దానిని గైడెన్స్‌ని బట్టే మేము ఫాలో అవుతూ ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు ఇలా ఆర్ఎఫ్‌ఈస్ ఇలా వస్తే మేము ఇంకొకరికి ఎలా చెప్పగలము? అంటే వేరే వాళ్ళని మేము ఎలా గైడ్ చేయగలము? సో, ఒక సరైన ప్రాసెస్‌గా అనిపియట్లేదు. సో, దీనివలన ఏంటంటే మేము చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నాము. అండ్ ఈ 100,000 ఓన్లీ ఔట్‌సైడ్ యూఎస్ఏ రాకుండా ఈవెన్ ఇన్‌సైడ్ యూఎస్ఏ ఉండి ఈ ఎక్స్‌టెన్షన్స్‌కి, రెన్యువల్స్‌కి ఎళ్ళే వాళ్ళకి కూడా రావడం ఏంటి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఒపీనియన్స్‌ని అక్కడ షేర్ చేశారన్నట్లు. ఇలాంటిది మీలో ఎవరికైనా ఎదురయిందా? నాకు తెలిసిన వాళ్ళు ఎక్స్‌టెన్షన్‌కెళ్లారు కానీ ఎవరికీ కూడా ఇలాంటిది ఏమి ఎదురవ్వలేదు. బట్ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ ఉంది. అదే నార్మల్‌గా
ప్రీమియంకెళ్తే యాజ్ యూజువల్‌గానే ఉంది. బట్ ఈ వీళ్ళు మెన్షన్ చేసేదేంటంటే ఈవెన్ ప్రీమియంకెళ్ళిన వాళ్ళకి కూడా ఇలాంటివి ఎదురయ్యాయి అని జెప్పేసి. సరే ప్రీమియంకెళ్దాము అంటే అక్కడ కూడా ఇలానే ఎదురయ్యాయి. సరే అని వీళ్ళు రిప్లై అంటే లేదు దీనికసలు ఈ 100కి సంబంధం లేదు అని చెప్పితే అటు నుంచి పెద్దగా రెస్పాన్స్ ఏమి రావట్లేదు అంత ఫాస్ట్‌గా అని జెప్పేసి. సో, వాళ్ళకి ఎదురైనయి వాళ్ళు షేర్ చేశారన్నట్లు. రీసెంట్ టైమ్‌లో సోషల్ మీడియాలో చాలా వరకు ఈ న్యూస్ కొంచెం ట్రెండ్ అవుతోంది. సో, ఇంకా ఆర్ఎఫ్‌ఈస్‌కి మళ్ళీ రిప్లై ఇచ్చినా కూడా అంత ఫాస్ట్‌గా అయితే రావట్లేదు అని జెప్పేసి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌నయితే షేర్ చేస్తూ ఉన్నారు. ఇలాంటిది నాకు తెలిసిన వాళ్ళకైతే ఎవరికీ లేదు. ఆఫ్‌కోర్స్ నాకు తెలిసిన 10, 20 మందికి లేకపోతే ఎవరికీ లేనట్టు కాదు గదా! బట్ మేబీ అంటే వాళ్ళ దగ్గరికి చాలా అప్లికేషన్స్ వస్తాయి. వాళ్ళు చాలా ఫైలింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అందులోపల ఉన్నటువంటి కొన్నిటినైతే షేర్ చేశారు. అండ్ ఒకప్పుడు హెచ్-1బీ అంటే చాలా వరకు గ్రేట్. యూఎస్ అంటే చాలా గ్రేట్. యూఎస్ అంటే ఎప్పుడైనా గ్రేటే. యూఎస్ఏలో అసలు ఏమి తక్కువేమి ఉండదులెండి గానీ, హెచ్-1బీస్ అంటే ఒకప్పుడు చాలా వరకు గ్రేటు. హెచ్-1 మీద వర్క్ చేస్తున్నాడు. ఒక టెక్నికల్ ఫీల్డ్ అంటే చాలా ఉండేది. ఇప్పుడేం లేదు అంత తుస్సు. నేనిప్పుడు యూఎస్ఏ నుండి ఇండియాకెళ్ళినా కూడా మళ్ళీ యూఎస్ఏకి వస్తామా లేదా అనే సిట్యుయేషన్స్ కూడా చాలా మందికి ఎదురవుతూ ఉన్నాయి. ఆ భయం కూడా చాలా మంది లోపల ఉంది. అంటే సడెన్‌గా అంటే ఇండియాలో ఏదైనా ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి అక్కడికెళ్తే మేము ప్రాబ్లమ్‌లో పడేలాగా ఉన్నాము అని చెప్పి. అంటే సడెన్‌గా ఎప్పుడు ఈ స్లాట్స్‌కి మెయిన్ టెన్షన్. ప్రెజెంట్ అస్సలు స్లాట్స్ దొరకట్లేవు అని చెప్పేసి. దొరికినా కూడా అప్పుడంతలో అప్పుడు ఏం చేసేస్తారో వాటిని మేబీ ఏమైనా పోస్ట్‌పోన్ చేస్తారా అని చెప్పేసి చాలా వరకు ఇంకా ఇండియాకెళ్ళాలంటేనే చాలా మంది టెన్షన్ పడుతూ ఉన్నారు. అంత ఈజీ కాదు గదా! అంటే మన లైఫ్‌ని వెంటనే చేంజ్ చేసేయడం అనేది అంత ఈజీ రాదు. ఒక ప్లాను, ఒక విజన్ అనేది ఉండాలి. బట్ తప్పదు ఇంక మన వీసాస్ ఎక్స్‌పైర్ అయిపోతున్నాయి అని అన్నప్పుడు ఇంక అప్పుడు ఎళ్ళిపోవాల్సిందే. అది వేరు కానీ అనుకోకుండా వెళ్ళి స్ట్రక్ అవుతే ఆ లైఫ్ అనేది అంతా డిఫరెంట్‌గా ఉంటది. అసలు ఏం చేయాలో తెలీదు. ఒక మెంటల్ ప్రెషర్ ఉంటది. సో, ఇలాంటివి కూడా ఫేస్ చేస్తున్నారు అని చెప్పి. అండ్ ఆల్రెడీ హెచ్-1బీ బ్యాన్ దాని గురించి చాలామంది ఏంటి అంటే, అంటే కామెంట్స్‌లలో లేదు ఇంకా బ్యాన్ చేస్తారు అన్నట్లుగా పెడుతున్నారు. అలా ఏముండదబ్బా! ఎందుకంటే చాలా వరకు యూఎస్ఏలో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లోపల హెచ్-1బీస్ త్రూ వచ్చేస్తున్నారు చాలామంది. అంటే ఈవెన్ ఇండియన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో, అంత పెద్ద పెద్ద పొజిషన్స్‌కి అమెరికన్స్‌తో రీప్లేస్ చేయడము చాలా వరకు కష్టం. ఈవెన్ కంట్రీ యొక్క ఎకానమీకి కూడా చాలా వరకు నష్టం జరుగుతది. ఈవెన్ కంపెనీస్ కూడా షేక్ అవుతాయి. అండ్ కంపెనీస్ కూడా ట్రబుల్‌లోకెళ్తే ఇంకా అది డిఫరెంట్ స్టోరీ కాబట్టి అంత ఈజీగా అయితే ఏం మూవ్ ఆన్ అవ్వదు. అంటే హెచ్-1బీ కంప్లీట్‌గా పోవడం అలాంటివేవి ఉండవు. మేబీ న్యూరా రూల్స్ అనేవి తెస్తూ ఉన్నారు కదా! వాళ్ళకి అసలు ఒకప్పుడు హెచ్-1బీ వీసా అంటే యూఎస్ఏలో చాలా మందికి తెలిసేది కాదు. ఈవెన్ ఇప్పుడు మనం బయట వర్క్ చేసినప్పుడు ఇట్లా హెచ్-1బీ త్రూ వస్తారు. వాళ్ళకి స్పౌస్‌కి హెచ్-4 ఈఏడీ అని చెప్పేసి ఒకటుంటది. దానిని బేస్ చేసుకొని వీళ్ళు వర్క్ చేస్తారు. ఇలాంటివి చాలా మందికి తెలియనే తెలీదు తెలుసా? ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా వల్లనే ఎక్కువగా ఇవన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే వీళ్ళకి ఓకే ఇది ఉండాలంట. ఈ హెచ్-4 ఈఏడీ అని చెప్పేసి ఒకటి ఉంటేనే వీళ్ళు వర్క్ చేయాలి. హెచ్-1 త్రూ అంటే ఇలా అని చెప్పేసి. ఒకప్పుడు అమెరికాలో దీని గురించి తెలిసినోళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు బేస్డ్ ఆన్ సోషల్ మీడియానే చాలా ఎక్కువ మందికి ఈవెన్ పొలిటికల్‌గా గూడా ఇది చాలా ఈ వీసా త్రూ చాలా పొలిటికల్‌గా గూడా గేమ్స్ జరుగుతా ఉన్నాయి. మెయిన్‌లీ ఏంటి అంటే ఈ హెచ్-4 ఈఏడీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టడీ గదా! అంటే మనము ఈ చదువుకి సంబంధించిన జాబే చేయాలి అనేది ఏమి ఉండదు గాబట్టి దీని త్రూ వేరే అమెరికన్ జాబ్స్‌కైతే డెఫినెట్‌లీగా ఇంపాక్ట్ ఉంటది. ఎందుకంటే ఈవెన్ వాల్‌మార్ట్ కానియండి, బయట స్టోర్స్ కానియండి, ఎక్కడైనా మనం వర్క్ చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటది కాబట్టి సో, అది బట్ ఆ రూల్ అమెరికానే కల్పించింది కాబట్టి ఇంకెవరు ఏమి చేయలేరు. బట్ అది మాత్రం డెఫినెట్‌లీ వాళ్ళకైతే ఇంపాక్ట్ ఉంటది. అండ్ ఒక కామెంట్ ఐ-140 గురించి సమ్ రిలేటెడ్ అంటే హెచ్-1 మీద ఉన్నాము. మాకింకా కంపెనీ అయితే ఐ-140 ఫైల్ చేయట్లేదు. సో, మేమిప్పుడు కంపెనీ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాము అంటే, మీరింకా ఫ్యూచర్‌లో యూఎస్ఏలో ఉండాలి అనుకుంటే డెఫినెట్‌లీ అది అవసరమే కదా! అట్‌లీస్ట్ 1.5-2 ఇయర్స్ పడతది. ఐ-140 ఆ ప్రాసెస్ అంతా కాబట్టి, బయట మార్కెట్ చూసుకొని అండ్ జాబ్స్ పరంగా ఓకే. వచ్చే వాళ్ళకి వస్తూనే ఉన్నాయిలెండి గానీ, అన్నీ కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మీరు చేంజ్ అవ్వండి. అంత ఈజీ‌గా మనం చెప్పలేం. అంటే మీ పర్సనల్‌గా, మీ ఫినాన్షియల్‌గా అండ్ మీరు ఈ కంపెనీని వదిలేసి ఈజీగానే జాబ్ కొట్టగలరు. అదంతా మీ పర్సనల్ కాబట్టి. బట్ ఐ-140కి మాత్రం అట్‌లీస్ట్ 2 ఇయర్స్ టైమ్ అయినా తీసుకుంటారు కాబట్టి, అది ఇంకా మీ ఇష్టం. సో, ఇంకా మీకేమైనా కామెంట్స్ ఉంటే చేయండి. నాకు తెలిస్తే చెప్తాను. లేదు అంటే తెలుసుకోనైనా చెప్తాను. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.